శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. జెండేవాలంలో ఆర్ఎస్ఎస్ది 400 కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ కట్టామని అన్నారు. ఇది వాళ్ళ ఆఫీస్కి. అది 400 కోట్లు కాదు కదా, కనీసం ఒక 1500-200 కోట్లు ఉంటుంది. సరే 400 కోట్లే అనుకుందాం. ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? ఆ ఆఫీస్ ఏంటి అసలు? ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ఇప్పటి వరకు లేదండి అసలు. అది ఓన్లీ ఏదో ఒక చిన్న కాన్స్టిట్యూషన్ ఉంది, దాని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా మీకు దొరకదు ఎక్కడ. ఓకే, ఆర్ఎస్ఎస్ అనే సంస్థే లేదు అసలు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే రకరకాల దేని దానికే. ఇప్పుడు మీరు ఇక్కడ బర్కత్పురాలో ఉంది వాళ్ళు ఆర్ఎస్ఎస్, ఇది ఒకటి సెపరేట్ ఆఫీస్, దానికి ఆర్గనైజేషన్ వేరు. అంటే ఆ పేపర్ మీద ఓకే, మీరు ఆర్ఎస్ఎస్ సంస్థ అనేది మీరు ఎక్కడ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చూపించమనండి. అయితే దీనికి ఏమైందంటే గాంధీ గారిని చంపినప్పుడు ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ మీద నిషేధం ప్రకటించింది. అయితే ఈ సిఐఏ వాళ్ళ ద్వారా ఆర్ఎస్ఎస్కి సిఐఏకి బాగా సత్సంబంధాలండి. వాళ్ళ ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆర్ఎస్ఎస్ని ఆ నిషేధాన్ని తొలగించడం కోసం అని. అయితే అప్పుడు సర్దార్ పటేల్ అని ఎవరు ఉన్నారో వాళ్ళు అన్నారు, మీకు అసలు మీరు రిజిస్టర్డ్ ఆర్గనైజేషనే కాదు, మీరు ముందు మీకు ఒకటి కాన్స్టిట్యూషన్, మీకు ఒక బైలాస్ తయారు చేయండి, రిజిస్టర్ చేయండి, అది రిజిస్ట్రేషన్ చేస్తే ఇస్తాం. అది రిజిస్ట్రేషన్ చేశారు. దానికి కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంది. ఆ రిజిస్ట్రేషన్ చేశారో లేదని నాకు దొరకట్లేదు. ఆ కాన్స్టిట్యూషన్ ఏదో అతి కష్టమే దొరికింది నాకు. ఆర్ఎస్ఎస్ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు 1950లో తయారు అయింది. అందులో ఏముండదు, అది వీళ్ళు ఒక్కటి ఫాలో గారు. అది తర్వాత ఇప్పుడు మీరు ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నాగ్పూర్లో ఉంది కదా, అక్కడ ఒకసారి కనుక్కోండి అది ఆర్ఎస్ఎస్ పేరు మీద ఉందా ఇంకోటి పేరు మీద ఉందా అని. మీరు ఎక్కడ ఏ ఆఫీస్ అయినా కానీ అక్కడ వేరు వేరు పేర్లు అండి. మీరు ఈరోజు ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేస్తామంటే మేము అసలు అలాంటి సంస్థే లేదని చెప్పేస్తారు. ఓకే, మీరు బ్యాన్ చేయమన్నారు ప్రభుత్వాన్ని. సపోజ్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేసిందంటే వాళ్ళు చెప్తారు అసలు ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థే లేదంటారు. అది అంటే అంటే ఈ 100 సంవత్సరాలు ఇలానే జరుగుతుంది. మరి నాయకులు ఎంచుకుంటున్నారు కదా సార్. ఇప్పుడు ఆయన వచ్చేసి అది అవి జరుగుతాయి, అవన్నీ జరుగుతాయి, దానికి ఎక్కడ ఏమి ఉండదు మీకు. దానికి వెబ్సైట్ కూడా ఉంది, వాళ్ళకి ఉంది ఆర్గనైజేషన్, ఆర్ఎస్ఎస్ ఆర్గనైజ్ వెబ్సైట్. వాళ్ళు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అడగండి. ఒక సంస్థకి అయితే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి కదా, ఖచ్చితంగా. మరి అది అడగండి ఒకసారి ఎవరినంట. ఓకే, వాళ్ళు ఏదో రాస్తారు, అదంతే. ఆ వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ నాకు సంబంధం లేదంటాడు అంటే చెప్తున్నాను. తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే ఫ్రీ మేసన్స్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఉందండి, అది ఉండేది. ఫ్రీ మేసన్స్ అది వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్. అది ఒక డీప్ స్టేట్ భాగం. అందులో మన వివేకానంద గారు కూడా ఆయన మెంబరే. ఈయన ఆర్ఎస్ఎస్ వీళ్ళది హెడ్గా వారు ఉన్నారు కదా, ఆయన కూడా మెంబరే అనుకుంటా. ఫ్రీ మేసన్లో వాళ్ళ గ్రీటింగ్ ఎలా ఉంటుందంటే ఏ విధంగా మీరు పరామర్శిస్తారు అనేది. మన హిందువులు అయితే ఏం చెప్తాం, నమస్తే అంటాం, అవునా కదా? మీరు హిందూ అయిన వాడు ఇలానే చెప్పాలి కదా. ముస్లింలు ఇలా అంటారు, క్రైస్తవులు మరి వాళ్ళకి షేక్ హ్యాండ్ మరి ఏదో రకరకాల వాళ్ళకి రకరకాల. అట్లాగే మాటల్లో చెప్పడం కూడా, ఇప్పుడు మీరు సిక్కులు అనుకోండి సత్ శ్రీ అకాల్ అంటాడు, ముస్లింలు అయితే ఆదాబ్ వర్సే అంటారు, మనం నమస్కారం అంటాం, క్రైస్తవులు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఏదో చెప్తారు, రకరకాలు ఉన్నాయి. ఫ్రీ మేసన్లో వాళ్ళది ఏంటంటే ఇట్లా నిలబడి ఇట్లా పెడతారండి, ఇది వాళ్ళ సెల్యూట్. ఫ్రీ మేసన్ ఆర్ఎస్ఎస్లో కూడా ఇదే సెల్యూట్. ఓకే, రైట్. తర్వాత ఇది ఫ్రీ మేసన్ ఆర్గనైజేషన్ వాళ్ళ, అది దాని నుంచి వచ్చింది. వాళ్ళ వేషధారణ ఇప్పుడంటే ఫుల్ ప్యాంట్ వేసుకుంటున్నారు, మొన్న ఒక 5-6 సంవత్సరాల నుంచి. అంతకు ముందు వాళ్ళకి ఇక్కడ నిక్కర్ ఉండేది కదా. ఆ నిక్కర్ ఎవరు తెలుసా? బాయ్ స్కౌట్స్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, దానికి ప్రతి రాష్ట్రంలో గవర్నర్ ఈజ్ ది చీఫ్ పేట్రన్. చిన్నపిల్లలకి గైడ్స్ అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అని మీరు ప్రతి స్కూల్లో అప్పట్లో ఉండేది, ఇప్పుడు అంత తక్కువైపోయింది. అమ్మాయిలనేమో గైడ్స్ అనేది, అబ్బాయిలనేమో స్కౌట్స్ అనేది. ఎందుకంటే కొంచెం సామాజిక సేవ వాటికి కొంచెం ఏదో చేయడం కోసం. దట్ ఈస్ ఏ బ్రిటిష్ ఆర్గనైజేషన్, అది వెస్ట్రన్ ఆర్గనైజేషన్. వాళ్ళ డ్రెస్ ఇట్లా ఉంటుంది, నెక్కర్లు, కాకీ నెక్కరు, ఒక బెల్ట్, ఈ షర్ట్.
సో అది ఆ టోపీ కూడా ఉంటుందో లేదో నాకు అది గుర్తులేదు. సో అది బాయ్ స్కౌట్స్ ఆర్గనైజేషన్ నుంచి వీళ్ళు తీసుకున్నారు. అంటే సెల్యూటెమ్ ఇది బాయ్ స్కౌట్స్ ఆర్గనైజేషన్. తర్వాత వీళ్ళు రాష్ట్రీయత అనేది చెప్తారు కదా, రాష్ట్రీయ స్వయం సేవక్ అంటే నేషనలిజం. నేషనలిజం ఇది కొంచెం మీరు యూరోప్లో మొదలైందండి. అంటే ఇది భూగోళ ఆధారిత, అంటే ప్రాంత ఆధారిత లేకపోతే ఇది రాష్ట్రీయత అనేది దాన్ని వెస్ట్ఫేలియన్ టెరిటోరియల్ నేషనలిజం అంటారు. వెస్ట్ఫేలియా అని ఒక ప్లేస్ ఉంది యూరోప్లో. అక్కడ ఏమయ్యేదంటే యూరోప్లో ఈ విపరీతంగా ఆ రాజ్యాలు కూట్టుకుని బాగా వీడి మీద వాడికి యుద్ధం, వాడి మీద వీడికి యుద్ధం చేసేది. సో వాళ్ళు ఏమనుకున్నారంటే మనం ఎన్నాళ్ళని ఇది కొట్టుకుంటాము, మనం అంతా శాంతియుతంగా ఉండాలి అని వాళ్ళు మీటింగ్ పెట్టారు. ఐ థింక్ దిస్ వాజ్ సమ్ టైమ్ ఇన్ 15th or 14th century ఆర్ ఇంకా ముందేమో, కరెక్ట్ నాకు తెలియదు. ఆ వెస్ట్ఫేలియా అనే ప్లేస్లో మీటింగ్ పెట్టారు. వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారంటే భాషా ప్రయుక్తంగా ఎవరెవరు ఎక్కడ ఉంటారో వాళ్ళని అవి ప్రత్యేక రాజ్యాలుగా మనం నిర్ణయించుకుందాం. దే వర్ డిక్లేర్డ్ యాజ్ నేషన్. సో జర్మన్ నేషన్, ఫ్రెంచ్ నేషన్, ఇటాలియన్ నేషన్, స్పానిష్ నేషన్, ఇంగ్లీష్ నేషన్. సో ఈ విధంగా అప్పుడు రాజ్యాలు ఏర్పడినాయి, దేశాలు. ఆ తర్వాత అక్కడ శాంతి ఏర్పడింది, ఎందుకంటే ఇంగ్లీష్ మాట్లాడే వరకు. సో దే బికేమ్ సో ది కాన్సెప్ట్, దాని నుంచి వచ్చిన ఆ కాన్సెప్ట్ని వెస్ట్ఫేలియన్ టెరిటోరియల్ నేషనలిజం అంటారు. అంటే భూ ఆధారిత అక్కడ అది నేషన్స్గా, అది రాష్ట్రంగా ఏర్పడింది, అది రాజ్యంగానో దేశంగానో ఏర్పడింది. బ్రిటిష్ వాళ్ళు ఏది ఈ వలసవాదం వచ్చిన తర్వాత, కలోనియలిజం వచ్చిన తర్వాత, ది సేమ్ వెస్ట్ఫేలియన్ టెరిటోరియల్ నేషనలిజం అది ప్రపంచాన్ని మొత్తాన్ని వ్యాప్తి చేశారు వీళ్ళు. బ్రిటిష్, ఫ్రెంచ్ వీళ్ళందరూ అక్కడి నుంచే కదా వలసవాదం పోయింది, ఇది అమెరికా అంతా. సో వాళ్ళు ఏం చేశారంటే టెరిటోరియల్ నేషనలిజం, అంటే టెరిటరీ ఈజ్ ద బేసిస్ ఫర్ నేషన్, అంటే భూ ఆధారితంగా ఇది నేషన్ అని చెప్పారు. సో దాని ద్వారానే దే పొలిటికల్లీ యూనిఫైడ్ ఇండియా ఫర్ దట్ రీజన్ బ్రిటిష్. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసుకున్నది వాళ్ళ రాష్ట్రీయత ఏంటంటే ఇది వెస్ట్ఫేలియన్ టెరిటోరియల్ నేషనలిజం. అంటే ఈ భూభాగంలో ఏ పౌరుడైతే భారత పౌరుడు ఉంటాడో వాడు హిందువే, లేకపోతే వాడు ఇండియనే. మరి అయినప్పుడు రాజ్యాంగం కూడా అదే చెప్పుద్దిగా, భారతదేశంలో ఉన్నవాడు ప్రతివాడు ఇండియనే, భారతీయులు అని చెప్పుద్ది కదా. మరి నువ్వు చెప్పే కొత్తది ఏంటి? ఏం లేదు, ఒట్టిగా అంటే పేర్లు మార్చడం అంతే, దాని సంస్కృతం పేరు చెప్పడం లేకపోతే హిందీ పేరు చెప్పడం అదే. సో వాళ్ళ వేషం స్కౌట్స్, వాళ్ళ గ్రీటింగ్స్ అది ఫ్రీమేసన్, వాళ్ళ ఆలోచన విధానము యూరోపియన్ వెస్ట్ఫేలియన్ నేషనలిజం. వీటిలో ఆ తర్వాత వాళ్ళు చేసేది కవాతులు, ఆ పనికిరాని లాఠీ తిప్పడం, అది చిన్నపిల్లలు చేసేది కదా, అవి చేసి మీరు ఇందులో ఒకటి హిందూ చెప్పండి నాకు. మొత్తం కాపీ కనపడుతుంది అసలు హిందూని మీరు కాపీ చేసినా కానీ వాళ్ళు 1925 విజయదశమి రోజు, దసరా రోజు స్థాపించారు అన్నారు. దసరా పండుగ ఎవడన్నా ఈ స్కౌట్స్ డ్రెస్ వేసుకొని లాఠీ పట్టుకొని అది ఇట్లా పెట్టుకొని చేస్తాడండి ఎవడన్నా? ఎక్కడన్నా చేస్తారా దసరా పండుగ ఈ విధంగా? దసరా పండుగ మేము సెలబ్రేట్ చేస్తాము దాన్ని అని అది ఎక్కడన్నా ఉందా? తర్వాత రోడ్డు చుట్టూ ఏది పిల్లవాళ్ళని కనుక మనం జనావందనం చేసినప్పుడు చేస్తారు కదా, అట్లా అది ఏమన్నా హిందుత్వం? అందులో ఏమి హిందూ ఉందండి?